మేబీ నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను ఆప్షనల్తో. నేను ఆ కరోనా బ్రేక్లో నేను ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఒక టైం లైన్ అంటూ నేనేం పెట్టుకోలేదు. సో క్యాజువల్గా నా దగ్గర చాలా టైం ఉంది. నేను ఇంకా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోనే ఉన్నాను అప్పుడు. కాబట్టి నేను ఒక 1 year వరకు ఆంథ్రోపాలజీ చదువుతూ ప్రిపేర్ చేసుకుంటూ నోట్స్ అలా ఉన్నాను. బట్ మీరు కనుక ఒక సీరియస్ ఆస్పిరెంట్ అయితే కనుక అంత టైం మనం పెట్టలేము. ఫర్ ఎగ్జాంపుల్ 4-5 months డెడికేటెడ్గా కూర్చుంటే ఆంథ్రోపాలజీ 1 time మీకు కవర్ అవుతుంది సిలబస్. ఆ తర్వాత నోట్స్ మీరు ఫస్ట్ రీడింగ్లో ఎప్పుడు కూడా చేసుకోవద్దు. బికాస్ టెక్స్ట్ బుక్ మొత్తం మనం ఫిల్ చేస్తాం నోట్స్లో, అన్నీ ఇంపార్టెంట్ అనిపిస్తాయి. ఒక సెకండ్ రీడింగ్ అండ్ థర్డ్ రీడింగ్ అప్పుడు మీరు కీవర్డ్స్కి తగ్గట్టుగా అండ్ టాపర్ నోట్స్ని నేను ఎక్కువ యూస్ చేశాను. డాక్టర్ అపాలా మిశ్రా మ్యామ్ 2020 బ్యాచ్, ఆవిడ యొక్క ఆంథ్రోపాలజీ నోట్స్ నేను బేస్గా తీసుకొని చాలా కాన్సెప్ట్స్ నేను ఆవిడ నోట్స్ నుంచి నా నోట్స్ కాపీ చేసుకున్నాను. ఇట్లా నేను ఇన్పుట్స్ తీసుకుంటూ గ్రాడ్యువల్గా దాని నోట్స్ తీసుకున్నాను. అండ్ మీరు అడిగినట్టు ఆంథ్రోపాలజీ సింప్లిఫైడ్ అని ఒక బుక్ ఉంది. నేనైతే దాన్ని రిఫర్ చేయలేదు, బట్ చాలామంది దానికి ఎక్కువ రిఫర్ చేశారు. మీరు ఒకసారి ఆ బుక్స్ రిఫర్ చేసి మీ స్టైల్ ఆఫ్ కంటెంట్ మేకింగ్ అండ్ ఆన్సర్ రైటింగ్కి ఏది మ్యాచ్ అవుతుందో అలా మీరు ఆ రీసోర్స్ని సెలెక్ట్ చేసుకోండి.